ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిని ఎన్నాళ్ళయింది? అందరూ అలా అనుకుంటారు కానీ అసలు బాగా తింటానండి, ఫుల్గా తింటాను, అసలు నార్మల్గా కాదు. కాకపోతే వారంలో ఒక రోజు అనుకుందాం, ప్రతిరోజు తిన్నాను. బట్ వారంలో ఒక్కరోజు అయితే ఫుల్ బిర్యానీ, యాక్చువల్ బిర్యానీ. నా కెపాసిటీ చాలా ఎక్కువ. ఓ నేను బెంగళూరు ఉండేప్పుడు నేను 70mm ప్రొడ్యూసర్ విజయ్ ఉండేవాడు అనమాట, ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం తినడానికి. కానీ మేము వాసన చూస్తేనే ఇలా అయిపోతున్నాము, మీరు అంతా తిన్నా ఏంటండి ఏమైపోతుంది? అదే కొన్ని న్యాచురల్గా కొద్దిగా లక్ అనమాట మనకి. సో రెస్టారెంట్స్లో కూడా వెళ్ళి ఆర్డర్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా 2 సరిపోతాయి సార్ అని చెప్పనేవాళ్ళు, మీరు 3 పట్టండి అని చెప్పేవాళ్ళం అలా. సో బాగా యాక్చువల్లీ బకాస్ట్రా రెస్టారెంట్కి వెళ్తే సుధీర్ బాబు గారు ఏమేమి ఆర్డర్ చేస్తారు? బిర్యానీ మాత్రం ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది, ఎందుకంటే ట్రైలర్ అన్నింటిలో చూస్తే కనుక బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఎవరు వచ్చేస్తున్నట్టున్నారు. సో అందుకని బిర్యానీ ఆర్డర్ చేయకూడదు అనిపిస్తుంది. ఏదైనా వేరే ఎనీథింగ్ గోస్, ఎనీథింగ్ చాలు, పర్లేదు. ఓకే ఓకే ప్రవీణ్ గారు మరి ఫుల్ మీల్స్ అంటున్నారు రేపు థియేటర్స్లో. సో ఎస్, యువర్ విషెస్ టు ద టీమ్ సుధీర్ బాబు గారు ప్లీజ్. అందరికి నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ప్రవీణ్ నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ యాక్టర్స్, కమీడియన్స్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టరు స్టోరీ చెప్పిన తర్వాత ఫ్రెండ్స్ క్యారెక్టర్కి ఎవరైనా ఉన్నారా అని చెప్పగానే నాకు ఏమైనా ఛాన్స్ ఇస్తే ఫస్ట్ మాట ప్రవీణ్ బాగుంటాడు అని చెప్తూ ఉంటా. ఎందుకంటే ఫస్ట్ ప్రేమ్ కథ చిత్రంలో ఉన్నప్పుడు తను మోర్ ఎక్స్పీరియన్స్డ్ యాక్చువల్లీ, బట్ కలిసి చేసేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఎప్పుడు మనం కనిపించాలి ఆ టైప్ అనేది కాకుండా సీన్ వర్కౌట్ అవ్వాలి, సీన్ వర్కౌట్ అవ్వడానికి ఏం చేస్తే బెటరు. సో ఆ టైప్ ఆఫ్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేది. అండ్ ఎస్పెషలీ ప్రేమ్ కథ చిత్రం టైంలో అంటే కెమెరా ఇలా సెట్ చేసిన తర్వాత అప్పుడు డైలాగ్ రాసేవాళ్ళు మారుతి గారు. సో వితిన్ 5 minutesలో 10 minutesలో వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ అది ఎలా చేస్తామని చెప్పి. సో ప్రవీణ్ ఉండడం వల్ల అది ఈజీగా కుదిరింది అనమాట. సో ఇప్పుడు ప్రవీణ్ బాబు అయిపోయాడు. సో ఎప్పుడైనా సరే ఫోన్లో బాబు బాబు అని మాట్లాడుతూ ఉంటాడు, వేరే హీరోల గురించి కూడా బాబు బాబు అని అడ్రస్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా ఇప్పటి నుంచి మేము కూడా బాబు అని పిలవచ్చు అనమాట. జై బాబు. ఓకే, మంచి వ్యక్తి కూడా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ మంచి యాక్టర్ అనే కాదు, ఐ వాంట్ హిమ్ టు బీ వెరీ సక్సెస్ఫుల్. ఎందుకంటే జనరల్గా మామూలుగా మేము డిస్కషన్ చేసేటప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఏమైనా మాట్లాడుకుంటున్నా సరే వేరే హీరోల గురించి మాట్లాడుతున్నా, దిస్ ఆల్వేస్ గ్రేట్ రెస్పెక్ట్. జనరల్గా ఏంటంటే ఒక హీరో దగ్గర ఇంకో హీరో మాట్లాడేటప్పుడు ఒక తక్కువ చేసి మాట్లాడుతుంటారు మీరు గొప్ప టైప్లో, అలా కాకుండా అందరికీ చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. సో దట్స్ వన్ వెరీ నైస్ క్వాలిటీ. సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవీణ్. తప్పకుండా 8th నేను చూస్తాను ఈ సినిమా. అండ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇట్స్ నాట్ అంటే అందరూ ఎవరైనా ప్రొడ్యూస్ చేసేటప్పుడు సేఫ్ జోన్ సేఫ్టీ చూసుకుంటారు జనరల్గా. ఓకే, హీరోకి ఇంత మార్కెట్ ఉంటుంది, లేకపోతే ఇలా కాంబినేషన్ సెట్ చేస్తే కనుక వర్కౌట్ అవుద్ది అని చెప్పి. కానీ అట్లా కాకుండా ఒక మంచి యాక్టర్స్ని, మంచి ఎంటర్టైనర్స్ని తీసుకొని కామెడీని ఒక బ్యాక్ బోన్లో పెట్టుకొని ఒక సినిమా తీస్తున్నారంటే వాళ్ళకి ఎంత ప్యాషన్ ఉంది, ఎంత గట్స్ ఉంది అని తెలుస్తుంది. నాట్ జస్ట్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్. ఐ థింక్ you all deserve very good success. So all the very best to the entire team. Trailer కూడా చాలా బాగుంది, even the entire star cast కూడా. And Vaivarsha is మంచి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈజ్ ఆల్సో వన్ టెరిఫిక్ కమెడియన్. నందోచుకున్నట్టే కలిసి చేసాం అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ కూడా. సో మంచి టైమింగ్ ఉంటుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఆడియన్స్ ఆల్సో, నవ్వు ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదండి. సో థియేటర్లో రిలీజ్ అయిన వెంటనే వెళ్ళి చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయొద్దు. సో ప్లీజ్ డూ వాచ్ దిస్ ఫిలిం ఆన్ August 8th. థ్యాంక్ యూ. అసలు థియేటర్ మొత్తం కలిసి నవ్వితే ఉండే మజానే వేరు కదా సుధీర్ బాబు గారు. Absolutely. ఎట్లాంటి సినిమాలు అలాగే బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇంట్లో ఒక్కళ్ళం ఇద్దరం కూర్చొని చూస్తారా? మనం భయపడుతున్నాం, మనం నవ్వుతున్నాం, అందరితో పాటు కలిసి చేస్తేనే బాగుంటుంది ఇలాంటి సినిమాలు. Absolutely. Thank you so much Sudhir Babu garu. Very special thanks to you for gracing this event.